సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అంజిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం రోజున నాబీశిల వార్షికోత్సవం ఉన్నందున భక్తులు భారీగా తరలివచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. అనంతరం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు బొడ్రాయి మీద నీళ్లు పోసి ఆ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. గ్రామంలోని ఆడపడుచులు మంగళహారతులు భారీగా తరలి రావాలని కోరారు. అనంతరం అన్నదాన తీర్థ ప్రసాదాలు తీసుకుని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోని గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 8 తారీఖు ఉదయం 8 గంటల నుంచి గ్రామ దేవత అయినటువంటి బొడ్రాయి అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమం కాబోతా ఉంది. కాబట్టి బొడ్రాయి మనం కొత్త బొడ్రాయి పెట్టి 9 సంవత్సరాలు అవుతుంది కాబట్టి వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. వార్షికోత్సవానికి గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క బొడ్రాయి ప్రతిష్టా కార్యక్రమానికి సమయానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి ఆశీస్సులను పొందాలి అనే విధంగా కోరుతా ఉన్నాం. అమ్మవారు గ్రామాన్ని అన్ని విధాలుగా ఆశీర్వదించి పాడి పంటలు పండాలని అమ్మవారిని కోరుకునేందుకు రేపటి కార్యక్రమం ప్రారంభోత్సవం కాబోతా ఉంది. కాబట్టి గ్రామస్తులు, అన్ని కుల పెద్దలు అందరూ కూడా సమయానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతి ఇంటి నుండి ఒక మంగళహారతి, కొబ్బరికాయ తీసుకొని వచ్చి 8 గంటలకు పంతులు గారు వచ్చి పూజ కార్యక్రమం చేపట్టిన తర్వాత 1 గంట సేపు ఎవరైతే ఆ కార్యక్రమానికి ముందుగా రెడీగా ఉంటారో 1 గంట సేపు కూడా అమ్మవారి మీద నీళ్లు పోయడం జరుగుతూ ఉంది. ఆ సమయం మించిన తర్వాత అమ్మవారిని పూజించిన తర్వాత నీళ్లు పోయకూడదు. కాబట్టి సమయానికి 8 గంటల నుంచి 10 గంటల వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళే నీళ్లు పోయడానికి అర్హులు. కాబట్టి దయచేసి దాన్ని బాగా ఆలోచన చేసుకొని ఆ సమయానికి వచ్చిపోయారు తప్ప అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత మాత్రం నీళ్లు పోయకూడదు. దయచేసి అందరూ కూడా గమనించాలి, ఇంకా ఆలోచించుకోవాలని చెప్పి కోరుతాం.